మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్పర్సన్ కేసీ నరసింహులు వైస్ చైర్పర్సన్ గణేష్లపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 36 మంది కౌన్సిలర్లు నిలిచారు. దీంతో చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీకి దక్కనుంది. మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చూసిన మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్పర్సన్ కేసీ నరసింహులు వైస్ చైర్పర్సన్ గణేష్లపై పెట్టిన అవిశ్వాసం అయితే నెగ్గింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బసవరాజు అందిస్తారు. బసవరాజు, అప్డేట్స్ ఏంటి? పవన్, మొత్తం మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో 49 మంది కౌన్సిలర్లు ఉండగా దీంట్లో 30 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుంచి నెగ్గిన పరిస్థితి మొదట్లో ఉండింది. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందో అప్పటి నుంచి కూడా కౌన్సిలర్లందరూ ఒక్కొక్కరుగా తాము మొత్తం కాంగ్రెస్ వైపు మళ్ళడం జరిగింది. దీంతో ఇవాళ మొత్తం కౌన్సిలర్లు కలిసి గతంలో అవిశ్వాస తీర్మానం కోసం కలెక్టర్ ను కలిసి సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ రవి గుగ్లోత్ ఇవాళ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక సమావేశానికి బీఆర్ఎస్ కు ఇప్పటికి కూడా అంటే సపోర్ట్ చేస్తున్న మొత్తం కౌన్సిలర్లు 14 మంది అంటే డుమ్మా కొట్టడంతో కేవలం 35 మంది కౌన్సిలర్లు అక్కడ అటెండ్ అయ్యారు. 35 మందికి మొత్తం ఏకగ్రీవంగా ప్రస్తుతం ఉండే మున్సిపల్ చైర్పర్సన్ కేసీ నరసింహులు, అదేవిధంగా వైస్ చైర్మన్ తాటి గణేష్ ఇద్దరిపైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో వీరందరూ ఏకతాటిగా తీర్మానానికి మద్దతుగా నిలవడంతో మొత్తం 35 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా అక్కడికి ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా తన మద్దతు తెలపడంతో మొత్తం 36 మంది మద్దతుతో ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు కలెక్టర్ ప్రకటించారు. ఇవి పూర్తి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు నివేదించనున్నారు. ఎన్నికల కమిషన్ తీసుకునే తదుపరి చర్యల్లో భాగంగా కొత్త మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. పవన్, థ్యాంక్ యూ బసవరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.